గత ప్రభుత్వం తప్పిదాలతో రాజంపేట నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని ఆ జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జ్ జగన్మోహన్ అన్నారు. ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులు గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారని, ఇక్కడ పరిశ్రమలు వస్తే అభివృద్ధి జరుగుతోందని, వేరే దేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూములు కబ్జా చేశారని, వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటామంటున్న జగన్మోహన్ రాజుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. టీడీపీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా రేపు రాజంపేట నియోజకవర్గానికి సీఎం చంద్రబాబు నాయుడు రాబోతున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి జగన్మోహన్ రాజు గారు ఉన్నారు. ఆయన దగ్గర తెలుసుకుందాం. సార్ చెప్పండి, మొట్టమొదటిగా మీరు రేపు మీరు ఇన్ఛార్జిగా బాధ్యత తెలుస్తున్నారు. రేపు చంద్రబాబు నాయుడు ఈ నియోజకవర్గం రాబోతున్నారు. ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారు? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పట్ల ప్రజల్లో చాలా సానుకూలత పెరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అతి తక్కువ సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత ఇంత తక్కువ కాలంలో ఎవరిదైనా ఉందంటే భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారిదే. ఒక పక్క సంక్షేమాన్ని గత ప్రభుత్వం కన్నా రెట్టింపు చేస్తూ, గత ప్రభుత్వం నాశనం చేసినటువంటి ఆర్థిక వ్యవస్థను బాగు చేస్తూనే, ఒక పక్క ఎక్కడ కూడా అభివృద్ధి కుంటుపడనీయకుండానే పరిశ్రమలను తీసుకొస్తూ, మరోపక్క P4 పథకంతో పేదలు లేనటువంటి సమాజాన్ని చూడాలి అన్నటువంటి నిశ్చయంతో మిగతా వాళ్ళందరూ మాట్లాడారే తప్ప చంద్రబాబు నాయుడు గారే దాన్ని కార్యరూపం దాలుస్తూ కొత్త పథకాన్ని తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ దిశగా కదులుతూ ఉన్నారు. దీంతో పేదల పట్ల చంద్రబాబు గారి పట్ల సానుకూలత బాగా పెరిగింది. మేము మాట్లాడుకుంటూ ఉంటేనైనా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారా, ఎక్కడికి రావాలి, ఎన్ని గంటలకు రావాలి, ఎప్పుడు రావాలి అన్నటువంటి ప్రశ్నలు మా క్యాడర్ని అడుగుతూ ఉన్నారు. అంటే కనుక ప్రజలకి ఆయన పట్ల ఉన్నటువంటి నమ్మకము, విశ్వాసము, ఆయన పట్ల ఉన్నటువంటి ఆరాధ్య భావన అనేటువంటిది ప్రజల్లో కనిపిస్తూ ఉంది. కాబట్టి రేపు జరిగేటటువంటి సభని ప్రజలందరూ స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి ఘన విజయం చేకూరుస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే రాజంపేట ప్రజలందరూ కూడా బాగా అభివృద్ధి పరంగా వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతం. దీన్ని చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి దశకు తీసుకొస్తారని ఎంతో నమ్మకంతో ఉన్నారు. వాస్తవంగా కనుక మీరు పరిశీలించినట్లయితే 30 ఉద్యోగాలు ఇచ్చేటటువంటి సంస్థ ఏది కూడా రాజంపేట నియోజకవర్గంలో స్కూల్స్ తప్ప ఎక్కడ కూడా 30 ఉద్యోగాలు ఇచ్చేటటువంటి సంస్థ ఎక్కడ కూడా లేదు. కనీసం వృత్తికి సంబంధించిన కర్మాగారు కూడా లేవు. ఎక్కడ కూడా కనీసం కొవ్వొత్తుల ఫ్యాక్టరీ, అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ కానీ, కనీసం గ్లాసులు తయారు చేసేటటువంటి ఫ్యాక్టరీలు అనేటటువంటిది ఇక్కడ ఎక్కడా లేవు. ఉపాధి లేక చాలామంది గల్ఫ్ ప్రాంతాలకు వెళుతూ ఉన్నారు. గల్ఫ్ ప్రాంతానికి వెళ్ళడం వల్ల సంపాదన పరంగానో తండ్రో ఉంటే కనుక బిడ్డలు తల్లి ప్రేమను నోచుకోలేక, తండ్రి ప్రేమను నోచుకోలేక ఇబ్బంది పడుతున్నారు. భార్యాభర్తలు అయితే కనుక భార్య కువైట్లో ఉంటే భర్త ఇక్కడ, భర్త ఇక్కడ ఉంటే కనుక ఆ విధంగా అక్కడ కూడా వాళ్ళు సంసారానికి ఇబ్బంది పడేటటువంటి ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితి రూపుమాపాలనేటువంటిది రాజంపేట ప్రజల యొక్క ఆకాంక్ష. సార్, ప్రధానంగా కూడా రేపు సీఎం నియోజకవర్గంలో ఏ సమస్య తీసుకెళ్ళారు? ముఖ్యంగా గత ప్రభుత్వంలో మానవ తప్పిదం వల్ల కూలిపోయినటువంటి అన్నమయ్య డ్యాము తప్పుడు నివేదికలతో దాన్ని తగ్గుబట్టి ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి. దాన్ని తిరిగి పునర్నిర్మిస్తామన్నటువంటి హామీని మేము చంద్రబాబు గారి దగ్గర తీసుకున్నాం. ఆ దిశగా చంద్రబాబు గారు కూడా దాన్ని నిపుణ కమిటీకి ఇచ్చి దానికి బాగా స్టడీ చేయడం జరిగింది. తుది నివేదికలు కూడా వచ్చి తొందరలో అది కార్యరూపం దాల్చనుంది. అది తొందరగా పునర్నిర్మించి ఈ ప్రాంత రైతులను ఆదుకోమని కోరుతూ ఉన్నాం. అలాగే అభివృద్ధికి నోచుకోలేనటువంటి రాజంపేట కనీసం జిల్లా కేంద్రం అయితే అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి భావనలో ప్రజలందరూ ఉన్నారు. కాబట్టి రాజంపేట తెలుగుదేశం పార్టీ తరఫున రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలన్నటువంటి ఏకగ్రీవ తీర్మానాన్ని మా అధినాయకునికి మేము ఇవ్వబోతూ ఉన్నాం. అలాగే ఇక్కడ ఎన్నో పరిశ్రమలు, కర్మాగారాలు స్థాపించి ఈ ప్రాంత అభివృద్ధిని చేయాలనేటటువంటి కోరికను మేము బాబు గారికి తెలియజేస్తే ఆశయాలకు అనుగుణంగానే మేము కూడా పారదర్శకంగానే రాజకీయం చేస్తాం, స్వచ్ఛమైన రాజకీయాన్ని చేస్తాం. రాజంపేటలో అక్రమంగా ఏదైతే పేదలైతే భూములు ఉన్నాయో అవన్నీ కూడా చట్ట ప్రకారం లాక్కొని పేదలకు అందజేసేలాగా మేము చర్యలు తీసుకుంటాం. ఇది జగన్మోహన్ రాజు గారు చెప్తున్నటువంటిది. ప్రభుత్వ భూములు ఆక్రమించి గత ప్రభుత్వంలో చాలా వరకు దేవాలయ భూములను కూడా ఆక్రమించడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రధానంగా చూస్తే ప్రభుత్వ భూములు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా
మరి ఫామ్ హౌస్లు కూడా నిర్మించుకోవడం జరిగింది. వాటిని నేను అధికారంలో నేను ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పరిధిలో ఉంది కాబట్టి వాటిని ఖచ్చితంగా తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటామని జగన్మోహన్ రాజు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.